ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు సావధానంగా వినండి. దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షిస్తాడు. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను, దావీదు సంతతివారు దేవుని వంటివారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటివారుగాను ఉంటారు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చే అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకుంటాను. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించేటట్లు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. శ్రోతలు వింటున్నారా? యెహోవా యూదావారిని మొదట రక్షిస్తాడు అనగా మొదటి నుండి ఎలా కాపాడాడో ఇప్పుడు కూడా అలాగే కాపాడతాడు, సంరక్షిస్తాడు. దావీదు ఇంటివారు గాని యెరూషలేము పౌరులు గాని అతిశయించటానికి ఏదీ లేదు. దేవుని మహిమలో అందరికీ భాగమున్నది. దేవుడు పక్షపాతి కాడు. దావీదు ఇంటివారు అంటే నాయకులు. యెరూషలేములో దేవుని పరిశుద్ధాలయం ఉంది. అది ప్రాకారము గల పట్టణం. స్థానికంగా స్థలమాహాత్యమంటూ ఉండదు. దేవుడు తన ప్రజలను వారెక్కడ ఉన్నా రక్షిస్తాడు, కాపాడతాడు. దేవుని సహాయం వల్లనే వారికి విజయం కలుగుతుంది. యూదావారందరికీ విజయోత్సాహం ఉంది. దావీదు ఇంటివారు అంటే దావీదు వంశీకులు, దావీదు గోత్రికులు. యెరూషలేము నివాసులను దేవుడు బలపరుస్తాడు, వారికి ధైర్యమిస్తాడు. వారిలో బలహీనుడు కూడా దావీదంతటి వీరుడవుతాడు. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని సునాయాసంగా చంపాడు గదా. దావీదు సంతతి వారు దేవుని వంటివారవుతారు. దేవుడే రాజు. దావీదు దేవుడు చేసిన రాజు. దేవుడు దావీదును అతని వంశీకులను తనంతటి బలాఢ్యులను చేస్తాడు. వారికి అతీత శక్తిని ప్రసాదిస్తాడు. దావీదు కుటుంబానికి పరలోకంతో సమానమైన పదోన్నతిని దేవుడిచ్చాడు. అది దేవుని మహాకృప. జనుల దృష్టికి వారు యెహోవా దూతల వంటివారు. దూతలు కాదు, యెహోవా దూత వారిని పలు సందర్భాలలో కాపాడాడు. యెహోవా దూత అని ప్రత్యేకంగా పేర్కొనబడినప్పుడు ఆయన యేసుక్రీస్తే అని మనం గుర్తించాలి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. యేసు తన అవతారానికి ముందు యెహోవా దూతగా ఈ విధంగా అడపాదడపా కనపడుతూ వచ్చాడు. క్రీస్తు సంఘమందు విశ్వసనీయమైన బిడ్డలందరికీ దేవుడు ఈ కృప అనుగ్రహించాడు. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. యెరూషలేము మీదికి వచ్చే అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకుంటాను అంటున్నాడు దేవుడు. అలనాటి ఇశ్రాయేలు జాతికి దేవుడిచ్చిన హామీ
నేడు ఆయన సంఘానికి కూడా వర్తిస్తుంది. సంఘమును దేవుడు శత్రువుల బారి నుండి కాపాడుతానన్నాడు. చిన్నమందా భయపడకు అని దేవుడు ధైర్యం చెప్పాడు. ఇశ్రాయేలుపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. దానికి ఫలితంగా ఇశ్రాయేలు జాతికి పశ్చాత్తాపం కలుగుతుంది. వారిలో గొప్ప పరివర్తన వస్తుంది. ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను గనుక నేనికను వారికి పరాముఖుడనై ఉండను. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద ఆత్మను సమృద్ధిగా కుమ్మరిస్తాను. నాయకులు, ప్రజలు, యాజకులు, ప్రవక్తలు అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు. దేవుడు రాజరాజు, సార్వభౌముడు. పక్షపాతం లేకుండా అందరిపైన ఆయన తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరిస్తాడు. యెరూషలేము జాతీయ కేంద్రంగా పేర్కొనబడింది. ఎటువంటి ఆత్మ? కరుణనొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, కృపాత్మ. కరుణాత్మ, ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. క్రైస్తవ వరములన్నీ కృపాఫలితములే. పొందిన వ్యక్తి దేవునికి ఎంతో ప్రీతిపాత్రుడు, ఇష్టుడు అవుతాడు. అట్టి వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించి ఆనందిస్తాడు. కృపకు మూలమైన ఆత్మ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. యెహోవా అంటున్నాడు, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. విశ్వాసంతో, కోరికతో, ఆసక్తితో, భయభక్తులతో నా వైపు చూస్తారు. నన్ను పొడిచింది వారే. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు వీరు ఆయన వైపు చూచిన వారు కారు. సృష్టికర్తను వారు లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు పశ్చాత్తప్తులై విశ్వాసంతో ఆయన తట్టు తిరుగుతున్నారు. మెస్సియాను యూదులు సిలువ వేసినప్పుడు ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్నాడు, మహిమాస్వరూపి అయిన ప్రభువును వారు సిలువ వేశారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. యేసు రక్తమంటే దేవుని రక్తమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆయనను పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి గుండెలు బాదుకుంటారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 48వ వచనం, యేసు సిలువ వేయబడినప్పుడు చూడడానికి కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్లారు. ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు అతని విషయమై ప్రలాపిస్తారు. యేసు దేవుని ఏకకుమారుడు. మనకు యేసు జ్యేష్ఠ సోదరుడు. తాము పొడిచిన వాని వైపు వారు చూస్తారు. ఈజిప్టులో పస్కాబలి రక్తము గుమ్మం మీద లేకపోతే ఆ ఇంటి జ్యేష్ఠ కుమారుడు హతమవుతాడు. ఈ ప్రవచనాలన్నీ యేసునందు నెరవేరాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? తనను దేవుడు కాపాడుతున్నాడు గదా అని యెరూషలేము గర్వించింది, అతిశయించింది. కొన్ని జాతులు, కొన్ని గుంపులు, తెగలు ఇతరులను చిన్నచూపు చూడడం మామూలే. దేవుడు తనను తాను మొట్టమొదట యెరూషలేముకు, దావీదు వంశానికి ప్రత్యక్షపరుచుకున్నాడంటే మిగతా వారిని చిన్నచూపు చూడడమని కాదు. దేవుని కృపను బట్టి ఎంతో తగ్గింపు ఉండాలి కాని గర్వించటంలో అర్థం లేదు. యెరూషలేము పట్టణవాసులు మిగతా వారికంటే గొప్పవారెనా? కానే కాదు. దేవుడు తన కృపను పురస్కరించుకొని అన్నాడు, నేను యూదావారిని మొదట రక్షిస్తాను. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు? మొదటివారు కడపటివారవుతారు, కడపటివారు మొదటివారవుతారు. ఇది దేవుని పద్ధతి. మనం పరలోకానికి వెళ్లినప్పుడు కొన్ని విషయాల్లో మనకు సంభ్రమాశ్చర్యములు కలుగక మానవు. పరలోకానికి నీవు వెళ్లనే వెళ్లవు అని కొందరిని గురించి అనుకొని ఉంటాము. వారక్కడుంటారు.
పరలోకానికి తప్పకుండా వెడతారు అని మనం అనుకున్న వారు కొందరు అక్కడ ఉండరు. దేవునికి అంకిత భావంతో సేవ చేసే విశ్వసనీయులు అక్కడ తప్పకుండా ఉంటారు. ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయం. అలాంటి వారిని మనము గుర్తించి ఉండము. జకర్యా ఈ విషయం తేటపరుస్తున్నాడు. నేను యూదావారికి మొట్టమొదట ప్రత్యక్షమవుతాను, వారిని నేను రక్షిస్తాను. ఈ విషయాన్ని దావీదు ఇంటివారు యెరూషలేమీయులు కృతజ్ఞతతో స్వీకరించి దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతకు మించి మరేమీ లేదు. యెరూషలేము పౌరులను దేవుడు సమర్థిస్తాడు, వారిని ఎంతో బలపరుస్తాడు. వారిలో బలహీనుడు దావీదంతటి వాడవుతాడు. దావీదు వంశం దేవునిలాగే, దేవుని దూతలాగే అవుతుంది. మిక్కిలి దుర్బలులు కూడా దావీదంతటి వీరులవుతారు. యుద్ధవీరులలో దావీదు మేటి, ముక్కాకలు తీరిన యోధుడు. దావీదు కుమారుడు అబ్షాలోము. ఆ వృత్తాంతమంతా వింటే దావీదు యుద్ధ కౌశలం ఎంత గొప్పదో మనకు బోధపడుతుంది. ఇశ్రాయేలు జాతిని సంఘటితపరచి ఒక్క త్రాటిపై నడిపించిన దావీదు యుద్ధనీతి ఎంతో ప్రశంసనీయమైనది. ఫిలిష్తీయులతో తాను చేసిన యుద్ధం ఎంత వీరోచితమో సాహసోపేతమో మనమింతకు ముందే విన్నాము. దావీదు ఎంతో పరిపాలనా దక్షత గలవాడు, గొప్ప సైనికుడు. సైన్యాన్ని నడిపించటంలో ఎంతో నేర్పుగలవాడు. దావీదు ధైర్య సాహసాలు అసాధారణమైనవి. దేవుడు ఇప్పుడు యూదావారికి ఇచ్చిన హామీ, మీలో బలహీనుడు సైతం దావీదంత బలాఢ్యుడవుతాడు. దావీదు వంశీకులు దేవుడిలాంటి వారవుతారు. దేవునిలాంటివారా? ఈ మాట వింటున్నప్పుడు విశ్వాసులమైన మనకు కలిగే ఉద్రేకం అంతా ఇంతా కాదు. దావీదు అంటే దావీదు వంశంలో దావీదు కుమారుడైన యేసు దావీదు కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనాల్లో యేసు ప్రభువు ఏమన్నాడు? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలు. దావీదు వంశంలో యేసు పుట్టుక, యేసు దావీదు కుమారుడు. దావీదు ఇంటివారు వారసులు దేవుడిలాగా ఉంటారు. మరియ కన్న పరిశుద్ధుడు యేసుక్రీస్తే. ఆయన దావీదు గోత్రానికి వంశానికి చెందినవాడు. ఆయన బెత్లెహేము అనే ఊరిలో జన్మించాడు. మరియా దావీదు గోత్రికురాలు గనుక జనాభా లెక్కల కోసం తన పేరు తన ఊరిలో నమోదు చేయించుకోవడానికి నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చింది. యోసేపు కూడా దావీదు గోత్రానికి చెందినవాడే. అతడు కూడా జనాభా లెక్కల్లో తన పేరు రాయించుకోవడానికి బెత్లెహేముకు వచ్చాడు. యేసు పుట్టుకకు యోసేపుకు సంబంధం లేదు. మరియ గర్భధారణ పరిశుద్ధాత్మ అద్భుతం. మరియ యోసేపులు బెత్లెహేముకు వెళ్లారు. అక్కడ యేసు దావీదు కుటుంబంలో పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. కొత్త నిబంధన ఇదే మాటతో ఆరంభం కావడం విశేషం. యేసు దావీదు కుమారుడు. ఈ మాట కొత్త నిబంధనలోని మొదటి మాట. అబ్రహాము కుమారుడు అని కూడా ఆయనకు పేరుంది. కాని దావీదు కుమారుడు అనే మాట మొదట పలకబడింది. ఆ కాలమున యెరూషలేము మీద దాడి చేసే ప్రతి అన్యజాతిని నాశనము చేయడానికి పూనుకుంటాను. దావీదు సంతతి మీద, యెరూషలేము పౌరుల మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఆ రోజున అన్ని జాతులు యెరూషలేముకు విరోధులవుతారు. ఈ వివరాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ప్రవచనాలన్నీ విమానాల్లాగా విమానాశ్రయంలో దిగాలి గదా. ఇవన్నీ చిట్ట చివరికి ప్రకటన గ్రంథంలోకి వచ్చి దిగుతాయి. చూతురుగాని ఇప్పుడు 10వ వచనంలో పరమాద్భుత సత్యం మనకు బోధపడింది. బయట నుండి శత్రువు వచ్చి యెరూషలేము మీద దాడి చేస్తాడు. అయితే దేవుడు తన ప్రజలైన యూదావారిని ఎందుకు కాపాడతానంటున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు 10వ వచనంలో ఉంది. నేను దావీదు గోత్రికులపైన, యెరూషలేము ప్రజలపైన కరుణాత్మను, అనగా కరుణనొందించే ఆత్మను,
విజ్ఞాపన చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు ఖడ్గముతో పొడిచిన వాని వైపు చూస్తారు. ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన వారి వలె అతని కొరకు ఏడుస్తారు, విలపిస్తారు. తొలిచూలు కుమారుణ్ణి అనగా జ్యేష్ఠపుత్రుణ్ణి కోల్పోయిన వారి వలె అతని కోసమై దుఃఖిస్తారు, శోకంతో ప్రలాపిస్తారు. ఇది భవిష్యత్తులో నెరవేరాల్సిన ప్రవచనం, గొప్ప ఆత్మ కుమ్మరింపు. పరిశుద్ధాత్మ సర్వ శరీరులపై కృమ్మరించబడడం మహాసంఘటన. ఆ సమయంలో దేవుడు వారి మీద కృమ్మరించబోయే ఆత్మ కృపాత్మ, విజ్ఞాపనాత్మ. పరిశుద్ధాత్మ కృమ్మరింపునకు ఫలితంగా వారు సాక్ష్యమిస్తారు. మహాశ్రమల కాలంలో దేవుడు వీరిని కాపాడుతాడు. ప్రకటన గ్రంథంలో వివరాలున్నాయి. వీరు ముద్రించబడిన వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, ముద్రించబడిన వారి లెక్క. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. ఇశ్రాయేలు భూమిపై ప్రత్యేకించబడిన వారు అంతమంది. 12 గోత్రాలు, ప్రతి గోత్రము నుండి 12,000 మంది చొప్పున మొత్తం 144,000 మంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు. సంఘం అంతకు ముందే ఎత్తబడి ఉంటుంది గనుక అందులో మనం ఉండము. ఇశ్రాయేలు 12 గోత్రాల వారి లెక్క అది. వారందరూ ప్రత్యేకంగా ముద్రించబడిన గుంపు. అందులో ఎవరుంటారు? గోత్రానికి 12,000 మంది చొప్పున మొత్తం 144,000. ఇది నిర్దిష్టంగా చెప్పబడింది. మరో పెద్ద గుంపు ఉంటుంది. అందులోని వారు కూడా ముద్రించబడతారు. వారి సంఖ్య ఎంతో చెప్పబడలేదు. ఆ కాలంలో అన్యులు వారు మహాశ్రమల కాలంలో ఉంటారు. వారు దేవుని కోసం నిలుస్తారు. శ్రోతలు జాగ్రత్తగా వినండి. సంఘము ఈ భూమి నుండి ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ సంఘేతరమైన కార్యక్రమం నిర్వహిస్తాడు. పెంతెకోస్తుకు ముందు పరిశుద్ధాత్మ ఏమి చేశాడో అది సంఘం ఎత్తబడిన తరువాత కొనసాగిస్తాడు. మునుపటిలాగే పరిశుద్ధాత్మ కొందరిపైకి వస్తాడు. శేషిత ప్రజపై ఆత్మ కుమ్మరింపును యెషయా పేర్కొంటున్నాడు. జకర్యా చెప్పే ఈ ఆత్మ కుమ్మరింపు ఇంతవరకు ఇశ్రాయేలుకు ఎన్నడూ సంభవించి ఉండలేదు. భవిష్యత్తులో అది జరిగినప్పుడు యేసును వారు స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తారు. అప్పుడు వారు పొడువబడిన నన్ను చూస్తారు. వారు ఏడుస్తారు. ఏక కుమారుని కోసం ఏడ్చినంతగా వారి విలాపం ధ్వనిస్తుంది. ఇది మహాప్రాయశ్చిత్త దినం నెరవేర్పు అని మనం గ్రహించాలి. ఈ గ్రంథం 13వ అధ్యాయంలో ఇదే అంశం ఇంకా విశదీకరించబడింది. జకర్యా 13వ అధ్యాయం 1వ వచనం అంటోంది, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. అదే అధ్యాయంలో 6వ వచనం, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా అతడంటాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలు. మెస్సియా తానే ఈ గాయాలతో ఇలా వస్తాడని వారనుకోలేదు. అందుకే ఆ గాయాలేమిటి అని వారడిగారు. నా స్నేహితుల ఇంటిలో నేను పొందిన గాయాలివి. ఇది ఆయన జవాబు. ఆయన అంటున్నాడు, నేను ఇంతకు ముందు వచ్చాను, కాని మీరు నన్ను అంగీకరించలేదు, తిరస్కరించారు. ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. ఇవిగో మీరు చేసిన గాయాలే ఇవి. అది చూచి ఆయన మాటలు విని వారు పశ్చాత్తప్తులవుతారు, మారు మనసు పొందుతారు. యెరూషలేమును దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు రక్షిస్తున్నాడు? వారిపై ఆయన కృపకు మూలమైన ఆత్మను కృమ్మరిస్తాడు. ప్రియశ్రోతలు, దేవుని ఆత్మ మనలో ఉన్నందున దేవుని కాపుదల మనకుంది. పరిశుద్ధాత్మ కోసం నీవు నానా బాధపడి, మూలిగి, ప్రయాసపడి ఆత్మను పొంది అప్పుడు భక్తుడివి అవుతావా? అలా కాదు. నీ పాపాలకు నీవు ఏడవాలి కాని పరిశుద్ధాత్మ కావాలని ఏడవనక్కర్లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నందున నీవు భక్తుడివి. కాని నీవు భక్తుడివవటానికి కష్టపడి నీవు పరిశుద్ధాత్మను సంపాదించుకునేది లేదు. గ్రహించండి,
ఏమీ లేదు, ఒక పాపిగా యేసు దగ్గరికి రా, ఆయనను అంగీకరించి ఆయనను రక్షకుణ్ణిగా స్వీకరించు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందు. కొరింథీ సంఘం పసితనంలో ఉంది. పౌలు 1 కొరింథీ 6:19 వారిని హెచ్చరిస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? పరిశుద్ధాత్మకు మనం ఆలయం. పరిశుద్ధాత్మ కృపాత్మ. నేనేదో మహాభక్తుణ్ణి కాబట్టి పరిశుద్ధాత్మ నాలోకి రాలేదుగాని నేను రిక్తుణ్ణి గనుక ఆయన నన్ను నింపాడు. రక్షణ ఎలా కృపారక్షణో పరిశుద్ధాత్మ కూడా అలాగే కృపాత్మ. యేసు ఎలా కృపతో నన్ను రక్షించాడో అలాగే పరిశుద్ధాత్మ కృపచేతనే నన్ను నింపాడు. ఇశ్రాయేలు జాతి పట్ల దేవుని కృపను గుర్తించండి. ఇశ్రాయేలైనా దేవుని సంఘమైనా నీవైనా నేనైనా కృపే. అదే మన భాగ్యం, ఆరోగ్యం. 2 కొరింథీ 3:13-16 వరకు వారి ముఖాల మీది ముసుగు పోతేనే కాని కృపావరం, కృపాత్మ ప్రత్యక్షం వారికి లభించదు. పాఠమింతటితో సమాప్తం. కృపామయుడైన యేసు, ప్రేమమయుడైన దేవుడు, కరుణనొందించే ఆత్మ అను త్రియేక దేవుడు మీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.